తెలంగాణలోని 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఫైనల్ చేసింది. ఏఐసీసీ నుంచి ఈ ఇద్దరు నేతలకు సమాచారం అందింది. ఇవాళ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్. ఈ 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించినందున కాంగ్రెస్కే విజయ అవకాశాలున్నాయి. ఇవాళ కేంద్ర జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన కీలక భేటీ జరగబోతుంది. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై చర్చిస్తారు. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో తమ్మినేని బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. తమ్మినేనికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు డాక్టర్స్. తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాసేపట్లో ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధులపై ప్రధానంగా చర్చ జరగనుంది. పార్టీ ఇన్ఛార్జ్ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ లేదా రేపు 4వ జాబితా విడుదల చేయనుంది అధిష్టానం. 6 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ అర్బన్ వైసీపీ అధ్యక్షుడు బొప్పన్న భావకుమార్తో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్థసారథికి అత్యంత సన్నిహితుడైన భావకుమార్ గురువు బాటలోనే వెళ్లే వీలుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. 17A పై ద్విసభ్య ధర్మాసనం వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్పై చంద్రబాబు తరపు లాయర్లు ఇప్పటికే తమ వాదన వినిపించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎల్లుండి సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అధికారుల బృందం సమ్మక్క సారళమ్మ దేవతలను దర్శించుకోబోతున్నారు. అనంతరం మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలో కొనసాగుతున్న వారి వివరాలు ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ధరణి సమస్యలపై రెండోసారి భేటీ కానుంది ప్రభుత్వం నియమించిన కమిటీ. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది కమిటీ. సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాల్టి నుంచి బస్సు యాత్ర చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 12 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఏపీలో అంగన్వాడీల సమ్మె ఉధృతమవుతోంది. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీ సంఘాల నేతలు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు అంగన్వాడీలు. మహబూబ్ నగర్ జిల్లాలో మద్యం రికార్డు స్థాయిలో సేలైంది. సంక్రాంతి సందర్భంగా 3 రోజుల్లోనే 52 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కాల్వ శ్రీరాంపురంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఆయన పాల్గొన్నారు. బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుపై పొగమంచు ప్రభావం పడింది. 3 రోజుల్లో 37 విమానాల రాకపోకలను రద్దు చేశారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ వరంగల్ హైవే మీదుగా దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలు మందకొడిగా సాగుతున్నాయి. సంప్రదాయ పంచకట్టులో లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. రామాయణంలోని జటాయువు కథను తోలుబొమ్మలాట ప్రదర్శించిన కళాకారులను ప్రధాని స్వయంగా సన్మానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు స్వర్గీయ జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ వేయడానికి సిద్ధంగా ఉందన్నారు కడియం శ్రీహరి. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ అవుతారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. తనకు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తన కొడుకుని కిడ్నాప్ చేసి తనను కాలుస్తామంటున్నారని కంప్లైంట్ చేశారు.
జగిత్యాల మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయ డ్రామా నడుస్తోంది. ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. జై భారత్ నేషనల్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. 2-3 రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో ఎల్లమ్మ బండలో ఓ సైకో మద్యం మత్తులో వీరంగం చేశాడు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జికి మరమ్మతులు చేసేందుకు ఇవాల్టి నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. బషీర్బాగ్లోని అమ్మవారి ఆలయాన్ని కిషన్ రెడ్డి క్లీన్ చేశారు. అయోధ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు పంపుతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి స్వచ్ఛమైన నెయ్యితో దాదాపు 1265 కిలోల భారీ లడ్డును తయారు చేశారు. వెస్ట్ మారేట్పల్లికి చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులు ఎన్ నాగభూషణ్ రెడ్డి అయోధ్యకు ఈ భారీ లడ్డును పంపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ప్రచారం ప్రారంభించారు. మెస్రం వంశీయులు జాతర ప్రచారం కోసం ఎడ్ల బండితో 7 గ్రామాల్లో రథయాత్ర చేస్తున్నారు. మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఇవాళ అయోధ్యలో గర్భగుడికి చేరుకున్నారు బాలరాముడు. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం చేస్తారు. రామ్లల్లా విగ్రహానికి నేత్రాంకలనం చేస్తున్నారు మోదీ. ఉత్తర భారతదేశమంతటా చలిగాలుల తీవ్రత కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలు చలికి గజగజా వణుకుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోయింది. 290 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ కృష్ణాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల తర్వాత పూజారులు తీర్థప్రసాదాలు అందించారు. దేశమంతా అయోధ్య ఫీవర్ కనిపిస్తోంది. ఆర్ఎంపీల నుంచి పేరు మోపిన డాక్టర్ల వరకు తమ ప్రిపరేషన్లు రామ్ అని రాస్తున్నారు. అయితే ప్రిస్క్రిప్షన్లో యూపీ కాన్పూర్లో ఎల్పీఎస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు కూడా ఈ విధంగా రాస్తున్నారు. కళాకారులు సైతం అయోధ్యపై ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒడిశా పురిలోని శాండ్ ఆర్టిస్ట్ మానుష్ కుమార్ వేసిన రామ్ మందిర్ ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కర్ణాటక బెల్గావీలో పంచేందుకు 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ రామాలయం ప్రారంభోత్సవం రోజున ఈ లడ్డూలు భక్తులకు పంచుతున్నారు. అయోధ్య వేడుకకు దేశమంతా ఏదో విధంగా సహాయపడుతోంది. కర్ణాటక కలబుర్గిలోని రామనవమి ఉత్సవ సమితి 108 ఆలయాలకు ప్రమిదలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక బెంగళూరు నుంచి ఇవాళ నుంచి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు. అయోధ్యకు మొదటి ఫ్లైట్లో వెళ్తున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో రామ్లీలా నాటక ప్రదర్శన ప్రారంభించారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ ను ప్రత్యేక లైట్లతో అలంకరించారు. మరోవైపు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ నుంచి కలశ్ యాత్ర ప్రారంభిస్తారు భక్తులు. ముంబైకి చెందిన పలువురు ఆర్టిస్టులు అయోధ్యలో శ్రీరాముడికి సంబంధించిన లైవ్ పెయింటింగ్లు వేశారు. అయోధ్య రామమందిరం చరిత్రను ఇకపై తమ సిలబస్ లో చేర్చనుంది సూరత్లోని నర్మదా యూనివర్సిటీ యాజమాన్యం. తమిళనాడు శివగంగాలో మట్టు పొంగల్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ పాల్గొన్నారు. సాంప్రదాయ పూజలు చేశారు. తమిళనాడు కోయంబత్తూరులోని కోలిజియా ఏనుగుల క్యాంపులో సంక్రాంతి వేడుకలు జరిపారు. ఏనుగులను అలంకరించి వాటికి పండ్లు తినిపించారు అధికారులు. తమిళనాడు తెన్కాసి కురుత్తలం వాటర్ ఫాల్స్ కు పర్యాటకులు పోటెత్తారు. జలపాతం దగ్గర స్నానాలు చేసేందుకు అయ్యప్ప భక్తులు కూడా భారీగా వచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాజోజీ సెక్టార్లో ప్రజలు జీవనోపాధి చూపిస్తున్నారు అధికారులు. కేంద్రం హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలకు కుట్లు, అల్లికలపై శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో పొగమంచుతో చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే విమానాలు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోల్కతాలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ జోరుగా సాగుతున్నాయి. పరేడ్లో పాల్గొన్న పోలీసులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే కళాకారులతో చలిలోనూ వీరు రిహార్సల్స్ చేస్తున్నారు. పితోర్గర్లో నారీ శక్తి మహోత్సవ్లో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్.
ఆఫ్ఘనిస్తాన్ పై పొట్టి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇవాళ బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎల్లుండి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కాబోతుంది.